మానవ అక్రమ రవాణా రాకెట్ను నేపాల్ పోలీసులు ఛేదించారు. మెక్సికో మీదుగా అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని నమ్మవలికి 2 వారాలుగా నిర్బంధంలో ఉంచిన 11 మంది భారతీయులను రక్షించారు. బాధితుల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన భారత మాఫియాలోని 8 మంది నిందితులతో పాటు వారికి సహకరించిన నేపాల్ వాసులను కూడా అరెస్ట్ చేశారు. ఈ దాడులకు నేపాల్ పోలీసులు ఆపరేషన్ డంకీ అని పేరు పెట్టారు. ఈ వ్యవహారం ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ హిందీ చిత్రం డంకీ కథాంశానికి దగ్గరగా ఉండడంతో ఆ పేరు ఖరారు చేశారు. కాఠ్మండు శివార్లో అద్దెకు తీసుకున్న ఓ ఇంటిలో ఆ 11 మందిని నిర్బంధించినట్లు నేపాల్ సీనియర్ ఎస్పీ భూపేంద్ర బహదూర్ ఖత్రి గురువారం మీడియాకు వెల్లడించారు. బాధితులు ఒక్కొక్కరి నుంచి 45 లక్షల చొప్పున వసూలు చేసిన నిందితులు వీసా ఫీజు పేరుతో అదనంగా మరో 2.5 లక్షల చొప్పున తీసుకున్నట్లు తెలిపారు. కాఠ్మండు హోటల్లో బాధితులకు బస ఏర్పాటు చేశామని, భారత రాయబార కార్యాలయంతో సంప్రదించాక వారందరినీ స్వదేశానికి పంపుతామని వివరించారు.